హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి ఎగ్లెస్ కర్డ్లెస్ స్పాంజ్ కేక్. ఎగ్ లేకుండా అలాగే కర్డ్ లేకుండా స్పాంజ్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఆలస్యం చేయకుండా జల్దీగా చూసేద్దామా. మరి మన ఎగ్లెస్ స్పాంజ్ కేక్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు శుభ్రం చేసుకున్న మైదా పిండిని తీసుకోవాలి. 1/3 కప్పు వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్, 1/2 కప్పు వరకు కండెన్స్ మిల్క్ని తీసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలని 1/2 కప్పు వరకు తీసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కప్పు అంటే ఈ కప్పునే ఫ్రెండ్స్, నేను 1/2 కప్పు అని చెప్తున్నాను కదా, ఆ కప్పుతోనే కండెన్స్ మిల్క్ని కూడా తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ పంచదారని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా ఫ్రెండ్స్. ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం వెనిలా స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడం కోసం మనం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని అలాగే స్టెయినర్ని తీసుకోవాలి. దీనిపైన స్టెయినర్ని పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసి ఈ విధంగా జల్లించుకోవాలి. మనం తీసుకున్న కప్పు మైదా పిండి అలాగే ఇందులో బేకింగ్ సోడాని బేకింగ్ పౌడర్ని కూడా వేసి జల్లించుకోవాలి. ఈ విధంగా రెండింటిని కూడా తీసుకుని ఫైన్గా జల్లించుకోవాలి. నేను ముందుగానే శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కానీ కేక్ చేసే ముందు ఈ విధంగా ఒకసారి జల్లించుకుంటే మంచిగా కేక్ అనేది చాలా ప్లప్పీగా స్పాంజీగా వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇలా చక్కగా బాగా స్ట్రెయిన్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. మన కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చి ముందుగానే కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే కేక్ తొందరగా బేక్ చేసుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. సో నేను అందుకనే అడుగున బటర్ పేపర్ వేసి దానిపైన ఆయిల్ అనేది గ్రీస్ చేసి ముందుగానే రెడీగా పక్కన పెట్టుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. మన కేక్ తయారు చేయడానికి ముందుగా ఇలా చిన్న మిక్సీ జార్ని ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని మనం ముందుగా తీసుకున్న పంచదార ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న 1/3 కప్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకుని అలాగే 1/2 కప్పు వరకు పాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ పాలని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. 1/3 కప్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే 1/2 కప్పులో సగం అని అర్థం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది 1/2 కప్పు, ఇది అంటే 1/3 కప్పు. ఈ రెండు 1/2 కప్పులో కాస్త తక్కువ 1/3 కప్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని శుభ్రంగా ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. థిక్ క్రీమ్ లాగా వచ్చేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కండెన్స్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్ లేకుండా కర్డ్ లేకుండా కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. కేక్ స్పాంజీగా స్మూత్గా రావడానికి సీక్రెట్ అనేది కండెన్స్ మిల్కే ఫ్రెండ్స్. అది వేయడం వలన మంచి ప్లప్పీగా పొంగుతూ కేక్ అనేది వస్తుంది. లాస్ట్గా వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా లమ్స్ ఏవి లేకుండా చక్కగా ఒకే డైరెక్షన్లో కేక్ బ్యాటర్ అనేది స్మూత్గా క్లీన్గా సాఫ్ట్గా కలుపుకోవాలి. చక్కగా మన కేక్ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, మనం ముందుగానే కేక్ టిన్ని రెడీ చేసి పెట్టాం కదా, ఆ కేక్ మౌల్డ్లోకి మనం రెడీ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నార్మల్గా ఏమైనా స్టీల్ గిన్నెలు ఉన్నా కూడా అందులో కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మౌల్డ్ అనే అవసరం ఏమీ లేదు ఫ్రెండ్స్. మౌల్డ్ లేదు, కేక్ ప్రిపేర్ చేసుకోలేము అని ఆలోచన వద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని మనం ముందుగా 10 నిమిషాల ముందు ఈ విధంగా కడాయి పెట్టుకుని నేను ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ముందుగా ప్రీ హీట్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకోవాలి. మిడిల్లో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని నేను కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగానే ఫ్రీ హీట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కేక్ మౌల్డ్ని ఇందులోకి పెట్టుకోవాలి. అంటే కేక్ బేక్ చేసుకోవడానికి అవెన్ ఉండాలేమో, లేదంటే ఏదైనా లోతుగా ఉండే గిన్నె ఉండాలేమో, ఏం లేకపోతే మనం కేక్ బేక్ చేయలేమో అనే అపోహలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పనికొస్తుందని నేను ఈ విధంగా ఇలా కడాయిలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దేంట్లో అయినా మనం చేయాలనే పట్టుదల ఉంటే డెఫినెట్గా మనం ఏ రెసిపీ అయినా చేయగలమని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఈ విధంగా 50 నిమిషాల తర్వాత మన కేక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకొని 50 నిమిషాల పాటు బేక్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా 50 అనే కాదు ఫ్రెండ్స్, 55 నిమిషాలు కూడా పట్టొచ్చు.
మన కేక్ బేక్ చేసుకోవడం కోసం. నేనైతే పూర్తిగా ఒక 52 నిమిషాల పాటు ఉంచాను ఫ్రెండ్స్. కేక్ అనేది క్లీన్గా నీట్గా చక్కగా బేక్ అయిపోయింది కదా. నైఫ్ కూడా చూపించాను కదా. పూర్తిగా చల్లారాక అన్మోల్డ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మన ప్లప్పీగా ఉండే స్మూత్ స్పాంజీ కేక్ అనేది ఎగ్ లేకుండా అలాగే కర్డ్ లేకుండా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్పెషల్ స్పాంజ్ కేక్ అనేది మా పెద్ద బాబు బర్త్డే కోసం నేను ఈ విధంగా ఈరోజు ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ కేక్ అనేది చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా వచ్చింది కేక్ అనేది. రుచి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, 3 కేకులు ఇదే సైజులో ప్రిపేర్ చేశాను. వాళ్ళ స్కూల్లో పంచడం కోసం నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో కదా, బటర్ పేపర్తో సహా వచ్చేసింది కదా. వావ్, మంచి రంగులో వచ్చింది ఫ్రెండ్స్. ఈ రంగులో వస్తే కేక్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మాడిపోయిందని మాత్రం అనుకోకండి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి కేక్ అనేది వస్తే లోపలి వరకు చక్కగా బేక్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రౌండ్గా ఎంత బాగుందో. కట్ చేసి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది. రుచి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూపిస్తున్నాను కదా మీకు. స్పాంజ్ లాగా ఎంత చక్కగా ఉందో కదా. మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ఏ స్పెషల్ అకేషన్ అయినా, మీ పిల్లల బర్త్డే అయినా మీ చేతులతో మీరు హైజీనిక్గా కేక్ని తయారు చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి కేక్ టేస్ట్, స్ట్రక్చర్ మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.